గురించి దొంగతనం చేసి వాడికి చెప్పాలి. ఉత్కర్ష చౌర్యం అంటే అది పేరు పెట్టారు. ఉత్కర్ష చౌర్యం, భగవదుత్కర్ష చౌర్యం. ఈనాటికి ఎవరు ఉపన్యాసం చెప్పినా అనగాచార్య స్వామి వారి శ్రీకోశంలోనూ రోమాచార్య స్వామి వారి శ్రీకోశంలోనూ ఉండేటటువంటి శ్రీ సూక్తులు సంగ్రహించకుండా వారి ఉపన్యాసం పూర్తిగా ఇది ఆ ఇద్దరు మహానుభావులు మరలా ఆ గోడకు చెందినటువంటి పెద్దలు 200 పైగా గ్రంథాలను శ్రీగురు రత్నకోశంలో నిష్ఠించారు. 172 ఉన్నాయి. అది ఇప్పుడు 2021. ఇంకా 4 నెలల్లో రామచంద్రుడి యొక్క ధనస్సు నుంచి శరవర్షం పలవర్ష అని ఆయన ఒకటి అందిస్తే వాళ్ళు వచ్చి పడతారు. అలాగే శ్రీకోశాలను అందిస్తున్నటువంటి పెద్దలు పైనే మనకు అందించారు. వారికి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే మా స్వామివారికి స్వయాన మేనలు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే స్వామివారి అక్కడే అక్కడే చదువుకున్నారు. ఆ విధంగా స్వామివారి యొక్క కటాక్షాన్ని పాపులేటువంటి పెద్దలు. అంతేకాదు ఇంకో ప్రత్యేకత చరిత్ర ప్రీతిపాత్రమైనటువంటి ప్రమాణం. ఈ కోసలు ఇలా నిలుపండి అంటే ఆ రోజు నుంచి అలాగే స్వామి చెప్పారు. అందరి గొప్పతనం కలిగేటువంటి మహానుభావులు సాధారణ చెప్పారంటే వారికి సాక్ష్యం కాబట్టి సాక్ష్యం కాదు. సింగరాజు స్వామి సాక్ష్యం కోసం ఆత్మీయులైన అభిమానుల సమక్షంలో జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఒక భాగస్వామిని కావడం, చూసి విని ఆనందించేటువంటి ఒక జన్మను సార్థకం చేసే ఒక అదృష్టాన్ని పొందిన దాసులు ధన్యులు ధన్యులు ధన్యులు. ఈ కార్యక్రమాన్ని తమ మంగళ శాసనాలతో అనుగ్రహించినటువంటి శ్రీ 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 పక్షాక్షరి రామానందీయ స్వామి వారి సన్నిధానంలో, అఘోర రామానందీయ స్వామి వారి సన్నిధానంలో సమన్వయంగా సాష్టాంగ ప్రణామాన్ని ఆచరిస్తూ ఈనాటి సన్మానాన్ని స్వీకరించడానికి తమ ఆసక్తిని తగ్గబెట్టకుండా విచ్చేసినటువంటి మనకు అనుగ్రహించేటువంటి ఉభయ వేదాంత వాచస్పతి పండిత రత్నామలైనటువంటి గురుదేవుల వెంకటాచార్య స్వామి వారి సన్నిధానంలో సవినయంగా దండ ప్రణామాన్ని సమర్పించుకుంటూ ఈ సభకు అధ్యక్షులుగా ఉన్నటువంటి బంగారు వెంకటాచార్య స్వామి వారి మిత్రులు, ఆ విధంగానే వివరంగా మిత్రులు నా విషయంలో పరిపూర్ణమైన అభిమానాన్ని కలిగి నన్ను ఆదరించేటువంటి అద్వైత శ్రీనివాస స్వామి వారు, అటు అప్పరాచార్య స్వామి వారు, ప్రయోగ స్వామి వారి సోదరులు, ఇప్పుడు జగన్నాథాచార్య స్వామి వారు నాకు అత్యంత ఆత్మీయ మిత్రులు, భగవద్బంధువులారా. నేను ఈ కార్యక్రమానికి రావడం నా అదృష్ట విశేషంగా భావిస్తున్నాను. వెంకటాచార్య స్వామి వారు నా గురించి కొన్ని విషయాలు చెప్పారు.
ఉపయోగపడడం ఉభయ వేదాంత విద్వాంసులు. అది ఒక వారి వారి వ్యక్తిత్వంలో ఉండే ఒకనొక ఫేసెట్, ఒకనొక భాగం. నాణానికి రెండు పక్కల మనకి రెండు భాగాలు ఉంటాయి. ఆ విధంగానే ఉదయవర స్వామి వారి వ్యక్తిత్వంలో రెండు అపూర్వమైనటువంటి దర్శనాలు మనకి కనిపిస్తాయి. ఒకటి, జీవితాంతం తన పెద్దలు తమకు అందించినటువంటి ఉభయ వేదాంత సంప్రదాయ సాహిత్యాన్ని, విజ్ఞానాన్ని తన దగ్గరకు వచ్చి కావాలని కోరుకున్నటువంటి ఆశపడే జిజ్ఞాసులకు శక్తి వంచన లేకుండా, తమ శ్రమను కూడా లక్ష్య పెట్టకుండా కాలక్షేపాలను అనుగ్రహించడం ద్వారా వారిని తరింపచేసిన ఒక అద్భుతమైన వ్యక్తిత్వం. రెండవది, పరమ శాంతమూర్తి. ఎవరిని ఏనాడో ఒక మాట పలుకుతూ పరుషంగా మాట్లాడడం అనేది వారి జీవితంలో జరిగేదని నేను అనుకోవడం. ఇది చాలా కష్టమైన విషయం. పాండిత్యం లేదు, ఆత్మగుణం లేదు. మనకి మనవాడ మహాములు ఆర్తి ప్రబంధంలో ఒక భాషలో అనుగ్రహిస్తారు. అన్నీ అది పొందాము, ఇది పొందాము, ఎంత భాగ్యవంతులం మేము అని అంటూ ఒక భాషలో చిట్ట చివరిగా ముక్తాయింపుగా ఒక మాటను చెప్పారు. ఇది ఒక మహాభాగ్యం. పెద్దల యొక్క అదృష్టం లేదే, కటాక్షం చేయడం లేదే, లభించని ఒకనొక ఆత్మ ఏమిటి అంటే, ఇతరులు బాగుపడ్డారంటే, ఇతరులు గొప్పగా ఉన్నారు అంటే, ఇతరులని ఎవరైనా పొగిడితే బయటికి ఆహారు అతని వారి ఇతని వారి అని చెప్పడం లేదు. హృదయపూర్వకంగా అవును అటువంటి వారే అని అంటూ మనస్సులో పరిపూర్ణంగా దానికి అంగీకరించి, దాన్ని మనపూర్వకంగా అంగీకరించేటటువంటి ఏ విధమైన అసూయాద్వేషాలైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడం అనేది అత్యంతం దూరం. అందువల్లే నవవాడ మహాములు చిట్ట చివరిగా దాన్ని పేర్కొన్నాడు పెద్దలు అనుగ్రహిస్తారు. అటువంటి వ్యక్తిత్వానికి ఒకనొక నిదర్శనం ఉపయోగిస్తున్నారు. వారి పాండిత్యం వారికి భగవంతుడు ఎంత అనుగ్రహించాడో తక్కువని అనాదేశిస్తారు. మహానుభావులు పఠన పాఠనాలతో జీవితాన్ని గడిపినటువంటి మహానుభావులు తమకు తెలియకపోతే ఎవరినైనా పెద్దల సన్నిధానాన్ని కూడా తెలుసుకుని ఆ విషయాన్ని అందించేటటువంటి స్వభావం కలిగిన పెద్దలు, పాండిత్యం గొప్ప పాండిత్యం కలిగినటువంటి వారు. అంతకంటే మించి నేను దర్శించేది, వారి వ్యక్తిత్వంలో దర్శించేది ఆత్మగుణ సంపత్తి. ఈ రెండు కంటే ఏం కావాలి? జ్ఞానం, అనుష్ఠానం. ఇవై నందాహ ఉడయనా కాదు, నందాహ ఉడయనా కావాలి. పాండిత్యం కావాలి. పాండిత్యంతో పాటు ఏం కావాలి? అనుష్ఠానం కావాలి. దాన్ని ఆచరించేటటువంటి స్థిరమైన ఒకనొక వ్యక్తిత్వం ఉండాలి. అప్పుడే అతడు నిజమైన ఆచార్యులు కాగలరు. అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఉదయవర స్వామి వారితో దాసుడికి చాలా గూఢమైన సంబంధం ఉన్నది. ఇప్పటి సంబంధం కాదు, సుమారు 20 సంవత్సరాలకు పైగా వారితో నాకు సంబంధం ఉన్నది. ఎన్ని సందర్భాల్లోనూ వారితో నేను కలవడం జరిగింది. మా ఇంటికి వారు వచ్చారు, మా ఇంటికి నేను వెళ్ళాను. నేను ప్రాజెక్టులో ఉన్నప్పుడు కూడా నేను నిర్వహించిన కార్యక్రమాల్లో మరో కార్యక్రమాల్లో వేయించేసి ఉపన్యాసాన్ని అనుగ్రహించాను. ఎన్నో సందర్భాల్లో కూర్చుని ఎన్నెన్నో విషయాల గురించి ఆనందంగా ముచ్చరించబడినటువంటి సందర్భాలు ఈనాటికి నా మనసులో మెరుగుతున్నాయి. వారి వైభవాన్ని చెప్పడానికి నాకు
ముఖ్యంగా మీదుగా ఉండేటువంటి మమ్మల్ని గురించి నేను చెప్పేది ఏమంటే వారి వ్యక్తిత్వాన్ని మనం స్మరించుకున్నప్పుడు వారు ఆచరించిన పద్ధతి ఏమైనా కొంచెమైనా మనం అనుసరించగలుగుతున్నామా అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం అనేటువంటి భావన ఉంటే వారిని మనం సత్కరించినట్టే, వారికి మనం సన్మానం చేసినట్టు. ఒక వ్యక్తికి ఆనందం కలిగించాలి అంటే ఆ వ్యక్తి ఇష్టపడేటువంటి పనిని చేయాలి. అనుభవోల్లాస కైంకర్యం అని సంప్రదాయంలో ఉంటారు. ఆయా వ్యక్తులు ఏమేమి కోరుకుంటారో అది కావాలి, అది చేస్తే అది నిజమైన కైంకర్యం. ఉదయవల్ల స్వామి వారికి శ్రద్ధ సందర్భంలో ఏం చేస్తే వారి మనస్సు సంతోషపడుతుంది, ఏం చేస్తే వారి ముఖానికి వికాసం కలుగుతుంది అని ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యనిర్వాహకులు నేను అభినందిస్తూ వారు ఏం ఆశించుంటారు అంటే ఒక పెద్ద ఎవరైనా విజయం చేసుకుని వారికి ఆనందం కలిగించేటటువంటి కైకర్యాన్ని చేసుకుంటే అది ఆ ఉదయవల్ల స్వామి వారికి అత్యంతం అభివృద్ధమైన తెచ్చేటటువంటి కైకర్యం కాగలుగుతున్నాడు. ఆ విధమైన వ్యక్తిలో ఈనాడు నరసాపురంలో వేచేసి ఉండేటువంటి కిరామి వెంకటాచార్య స్వామి వారు వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది నారాయణ ప్రబంధంలో పరినిష్ఠితమైన జ్ఞానాన్ని కలిగినటువంటి ఒక పెద్దల యొక్క నిర్లక్ష్య సందర్భంగా ఆ నారాయణ ప్రబంధంలో ఈ సంప్రదాయంలో పరిపూర్ణమైన గాఢమైన గంభీరమైనటువంటి పాండిత్యాన్ని వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వారి మాదిరిగానే 10 మందికి తమ జ్ఞానాన్ని ప్రవచనాల ద్వారా కాలక్షేపాల ద్వారా అందించేటువంటి విడామి వెంకటాచార్య స్వామి వారికి సన్మానాన్ని చేయడం అనేది ఈ కార్యక్రమం ఈ సత్యంతం నిర్లక్ష్య సందర్భంలో చాలా సముచితమని దాసులు భావిస్తున్నారు. వెంకటాచార్య స్వామి వారు చెప్పినట్టుగా వెంకటాచార్య స్వామి వారితో దాసులకు శరీర సంబంధము ఉన్నది, జ్ఞాన సంబంధము ఉన్నది. నా చిన్నప్పుడు నేను 4వ క్లాస్ నుండి 8వ క్లాస్ వరకు నరసాపురంలో మా మేనమామ గారి వెంకటాచార్య స్వామి వారి ఇంట్లోనే ఉంది. వారి దగ్గరనే నేను 4 సంవత్సరాలు చదువుకున్నాను. ఇంకా విశేషం ఏమంటే మొట్టమొదటగా నేను రామశబ్దం చేసుకున్నది పరిశీలించింది. మొట్టమొదటగా నేను జీవనంలో బలవాండ ప్రబంధాన్ని సందర్శించుకున్నది వారి దగ్గరే. ఆ తరువాత నాకు కలిగినటువంటి అనారోగ్య కారణంగా నేను అందరూ చదువుకోవడం, ఆ తర్వాత నరసాపురంలో కూడా నేను 3 సంవత్సరాల పాటు డిగ్రీ వారి ఇంట్లోనే ఉండి ఉదయం వారి ప్రసాదాన్ని స్వీకరించి నేను ఉదయం కొద్దిగా డిగ్రీ చదువుకున్నాను. తర్వాత తిరుపతికి వెళ్ళాను, అక్కడ స్థిరపడడానికి వేరే విషయం. ఆ విధంగా నా ఎంతో కొంత ఈ 2 మాటలు నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే 2 అక్షరాలు రాయగలుగుతున్నానంటే 10 మందిలో వీడు కూడా ఒకడు అని అనిపించుకున్నానంటే దానికి కారణబద్ధులుగా ఉండేటువంటి వారిలో మా ఆచార్యులైన శేషగిరాచార్య స్వామి వారు, మా గురుచరణమైనటువంటి రంగాచార్య స్వామి వారితో పాటుగా వెంకటాచార్య స్వామి వారిలో ఒకడు అనేది ప్రత్యక్ష సత్యం. అందువల్ల వారికి జరిగేటువంటి సన్మాన కార్యక్రమాన్ని నేను చూడగలగడం అది నాకు చాలా అదృష్ట విశేషంగా నేను భావిస్తున్నాను. స్వామివారి యొక్క పాండిత్యం వైభవాన్ని గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. వారి కుటుంబమే పండిత వంశం. మా వెంకటాచార్య స్వామి వారి వంశం, వారి తాతగారు, వారి ముత్తాతగారు అందరూ ముందు ఉండేటువంటి పెద్దలు. వారి కుటుంబంలోనే వీరరాఘవాచార్య స్వామి వారు వారు వ్యాకరణ శాస్త్రంలో, సంస్కృత వేదాంతంలో చాలా గొప్ప. వారు సుఖప్రకాశిగా గ్రంథం శ్రీభాష్యంతో పాటు వివరణ అయినప్పుడు ఆ గ్రంథం కొత్తగా వస్తే ఆ గ్రంథాన్ని అవలోకిస్తూ అక్కడక్కడక్కడ
కోసం ఈ శ్రీ కోసం తిరుపతిలోని ఒక మహానుభావుడు పులిశై శ్రీరంగాచార్య స్వామి వారిలో వారి వైభవం ఇక్కడ చాలా మంది తెలియదు. చేయరు కూడా వినుంటారని నేను అనుకుంటున్నాను. వారు మహాపండితులు, జ్యోతిశాస్త్ర పండితులు. వారి దగ్గరికి వెళితే వారు ఆ గ్రంథాన్ని చూసి ఎవరు చేశారు ఈ సవరణలు అని అడిగారు. వారు చేశారా? వారి ఎంత జ్ఞాన సంపదలో నాకు తెలియదు అని ఆశ్చర్యపోయారు. అంతటి పండితవంలో ఆ తర్వాత గోపాలకృష్ణాచార్య స్వామి వారిని, వెంకటాచార్య స్వామి వారి పితామహుడు మాకందరికీ కూడా ఈ జ్ఞాన సంతతికి మూలభూతులుగా ఉండేటువంటి పెద్దలు. వారి వల్లనే ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా భగవద్విషయ పరంపర వ్యాప్తమైనదంటే రామతీర్థంలో ఉండేటువంటి గోపాలాచార్య స్వామి వారి ఆచార్యులు, భగవద్గీతాచార్యులు, సింహగిరి స్వామి వారి పరంపర, గోపాలకృష్ణాచార్య స్వామి వారి పరంపర, ఈ రెండే చాలా ప్రధానంగా ఉండేటటువంటి పరంపర. మా నాన్నగారు కూడా వారిని గోపాలకృష్ణాచార్య స్వామి వారి దేవుడు, వారి దగ్గరే భగవద్ విషయాన్ని సేవించారు. అంటే దాసుడు కూడా ఆ భగవద్ విషయ పరంపరలో చేసినటువంటి వాడే, ఆ చేసినటువంటి వారే ఇలాంటి ఆ విధంగా ఉండేటటువంటి పండితులు చెందినటువంటి వెంకటాచార్య స్వామి గారు, మన పిడామి శ్రీనివాస రామానుజాచార్య స్వామి వారు, వెంకట రాఘవమ్మ అనేటువంటి దంపతులు జన్మించినటువంటి వారు నెల్లూరులోనే ఉండి వారి ప్రధాన గారి సన్నిధిలో ఉభయ వేదాంతాలను అధిగమించి సంస్కృత పాండిత్యాన్ని సంపాదించి నరసాపురానికి వచ్చి వారి కాలేజీలో ఆంధ్రోపన్యాసకులుగా విధానాన్ని సాధించడంతో పాటు పల్లెజీయ స్వామి వారు, చిరంజీవి స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రమైనటువంటి మహానుభావులు. వారికి జరిగినటువంటి కార్యక్రమాన్ని చూసి సంతోషించేటువంటి భాగ్యాన్ని కలిగించిన కార్యకర్తలకు ఈ కార్యక్రమాన్ని జరుగుతోంది రావాల్సినది చెప్పి నన్ను తనతో పాటు తీసుకొచ్చినటువంటి వెంకటాచార్య స్వామి వారికి అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రధాన కార్యక్రమాన్ని రాజు పరిశీలించడానికి
ధవళవిధమిష్టం క్షీర గౌరంకరాకృతి జపవలయ సరోజే పుస్తకాభిష్టరామే దత్తమమలవర్ణం కల్పసూనాభిరామం తురగవదన విష్ణుం నౌమి విద్యాది విష్ణుం. పరమహంస పరివ్రాజకాచార్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 అష్టాక్షరి జిఎస్ స్వామి వారి పాదసన్నిధిలో, అలాగే పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 అహోబిల రామానుజ జిఎస్ స్వామి వారి పాదసన్నిధిలో అనేక దాసోహాలు సమర్పించుకుంటూ పరమహంస పరివ్రాజకాచార్యులు కీర్తిశేషులు పరమపదవాసులు ఉదయవర్ధ స్వామి వారి పాద సన్నిధిలో కూడా దాసోహాలు సమర్పించుకుంటూ అక్కడ సమాసం తేడా ఉంది. పరమహంస పరివ్రాజకులకు ఆచార్యులు కాబట్టి వారు కూడా పరమహంస పరివ్రాజకాచార్యులు. అలాంటి ఆచార్యుల స్ఫూర్త్యర్థం ఒక పురస్కృతిని అత్యంత కృపాళుడై స్వీకరించి మనల్ని అనుగ్రహించడానికి ఇక్కడికి